గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్లో రేపు రైతు సంఘం సమ్మిట్ జరగబోతుండగా ఇవాళ కేటీఆర్ వరంగల్ కు వెళ్లబోతున్నారు. కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. మున్సిపల్ అధికారుల తీరుపై అటు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ గారు అధికారం పెట్టి మా బ్యానర్లు జెండాలు చింపుతున్న కమిషనర్ గారు నారాయణ రెడ్డి గారు కేసీఆర్ 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 జై తెలంగాణ జై తెలంగాణ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ, కరీంనగర్ జిల్లా జగిత్యాల బహిరంగ సభ తర్వాత బీఆర్ఎస్ చాలా జోష్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యం లోపల రైతుల సమస్యలని హైలైట్ చేస్తూ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఉద్యమ స్వరూపాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ కేంద్రమైనటువంటి వరంగల్ లోపల రైతు సంగ్రామ సదస్సుకి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. దీనికి సాక్షాత్తు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ని ఇక్కడ ఈ సదస్సుకి ఆహ్వానించింది. దానికి సంబంధించి కేటీఆర్ రాక సందర్భంగా మూడు రోజులుగా హనుమకొండలో ఉన్నటువంటి అంటర్ రోడ్ ప్రాంతం లోపల ఒక ప్రైవేట్ గ్రౌండ్ లోపల బీఆర్ఎస్ దానికి తగిన విధంగా ఏర్పాటు చేస్తుంది. దాదాపు 10,000 మంది రైతులు వచ్చేటువంటి ఈ సదస్సుకి మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నటువంటి దాస్యం వినయ భాస్కర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వం లోపల మొత్తం ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ఈ నేపథ్యం లోపల వరంగల్ అంటే కేటీఆర్ వచ్చేటువంటి మార్గం లోపల భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమానికి సంబంధించిన అది రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎక్కడికక్కడికి ఫ్లెక్సీలని, అదేవిధంగా బ్యానర్లని, జెండాలని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యం లోపల జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఆ జెండాలు, అదేవిధంగా కొన్ని బ్యానర్లు, అదే ఫ్లెక్సీలు అన్నిటిని కూడా తొలగించడం అనేది జరిగింది. ఇది మొత్తం అంటే అలంకరించినటువంటి రైతు సదస్సుకు సంబంధించినటువంటి మార్గం లోపల జీడబ్ల్యూఎంసీ తీరును నిలదీస్తూ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున జీడబ్ల్యూఎంసీకి వచ్చి అధికారులను నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడం, వారెవరు కూడా మొత్తం దీనికి అంటే జవాబుదారితనం ఏం జరిగింది అనేటువంటి విషయం లోపల జవాబుదారితనం లేకపోవడంతో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ సమీపంలో ఉన్నటువంటి కౌంటర్ మీద ఉన్నటువంటి గ్లాసును కూడా పగలగొట్టడం, ఆ తర్వాత మొత్తం అంటే జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయిని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా వరంగల్ మేయర్ గా ఉన్నటువంటి గుండు సుధారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గుండు సుధారాని, అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి ఇద్దరు మొత్తం జీడబ్ల్యూఎంసీ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి మొత్తం తనకు కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ కు సంబంధించి మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, అదేవిధంగా జెండాలు ఇవన్నిటిని కూడా ధ్వంసం చేశారు, తొలగించారని చెప్పి మొత్తం ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి వాతావరణం ఉంది. అధికారులు అయితే ఎవరు ఆ ప్రాంతంలోకి వచ్చి వీళ్ళని సంధాయించేటువంటి ప్రయత్నం చేయలేదు, ఆందోళన నిర్వహించారు. అంటే అధికార పార్టీ కేవలం ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు దిగుతుంది. రైతులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన ఇష్యూను ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా అధికార పార్టీ కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదని చెప్పి మొత్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ జీడబ్ల్యూఎంసీ వద్ద ఉంది. రైట్, థాంక్యూ కుమారస్వామి.